హలో సాదిక్ సార్, నమస్తే. హలో డాన్ అభినయ్ సార్, గుడ్ ఈవినింగ్, నమస్తే, సత్ శ్రీ అకాల్. నేను యూత్ కి ఒక మెసేజ్ చేయడం జరుగుతుంది మీ పోడ్కాస్ట్ త్రూ. టు కమ్ ఇన్ టు పాలిటిక్స్, హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్, హూ ఇస్ యువర్ ఫేవరెట్ లీడర్? ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్స్ చీఫ్ మినిస్టర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నేమ్ ఎనీ ఫ్యూ లీడర్స్ whom you hate most. కె చంద్రశేఖర్ రావు నా ఫేవరెట్ లీడర్ కాదండి. దగ్గర ఢిల్లీ యూనివర్సిటీ ఎలక్షన్ జరుగుతుంది. ఓకే, ఢిల్లీ యూనివర్సిటీ ఎలక్షన్, మొన్న పంజాబ్ యూనివర్సిటీ ఎలక్షన్ జరిగింది. దాంట్లో చాలా మంది ఫేక్ లీడర్స్ రావడం జరిగింది. బయట నుంచి ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చుకొని మేము ఇక్కడ ఈ క్యాంపస్ లో డిగ్రీ చేయడం జరిగిందని చెప్పి నమ్మించి ఎలక్షన్ లో కంటెస్ట్ చేసి గెలుస్తున్నారు. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఎన్ఎస్యుఐ. ఎగ్జాంపుల్ ఫర్ హైదరాబాద్ లోనే చాలా మంది జనరల్ సెక్రటరీస్ గా కూడా ఉన్నారండి. ఆ పేరు నేను తీసుకోలేను కానీ విజయవాడలో ఫ్లడ్స్ చూసుకుంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్ అనేది ఏం తీసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గల్లా మాధవి అసిస్టెంట్ ఫుడ్ సప్లైస్ విజయవాడ మళ్ళీ చేశారు కానీ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ గారు ఏం తీసుకోలేదు కదా ఇప్పటిదాకా మెజర్మెంట్. 10 సంవత్సరాలు ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వము పట్టించుకోలేదు కి. Modi government, I want to say in Modi government. You want to say in Modi government? Is it not happening in Congress ruled states? నీరజ్ కుందన్ గారు ప్రొటెస్ట్ చేస్తే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎఫ్ఐఆర్ కాపీ మా నేషనల్ ఆఫీస్ కి పంపించడం జరిగింది. వాళ్ళ మీద మోడీ గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ అనేది తీసుకోలేకపోయింది ఇప్పుడు దాకా. ఢిల్లీలో 11,026 రేప్స్ అయినాయి. డైలీ 86 బిలో 18 years అమ్మాయిలకి రేప్ చేస్తున్నారు. That's a depressing number to hear. రాజస్థాన్ లో 860, కలకత్తాలో 9 మెట్రోపాలిటన్ సిటీస్ లో 11 హోల్ ఇయర్ లో. బట్ కలకత్తాలో గవర్నమెంట్ ఢిల్లీ గవర్నమెంట్ బీజేపీ కాదు కదా. కలకత్తా అండ్ ఢిల్లీ బీజేపీ ఇస్ నాట్ ద స్టేట్ పవర్. నాట్ ఇన్ స్టేట్ పవర్ అంటే సెంట్రల్ లో మోడీ గవర్నమెంట్ ఉంది కదా సార్. Argument saved when Congress was in government. Before Modi, there used to be a long ruling of Congress. బీహార్ లో జంగల్ రాజ్ జరుగుతుంది. స్టూడెంట్స్ బుక్స్ పట్టుకో రావాల్సిన స్టూడెంట్స్ గన్స్ పట్టుకొని వస్తున్నారు. మన తెలంగాణలో 27,000 గవర్నమెంట్ స్కూల్స్ బంద్ అయిపోయినాయి లాస్ట్ 10 years లో. ఎందుకంటే టీచర్స్ కి శాలరీస్ అనేది బంద్ చేసేసిండు కేసీఆర్. సార్ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. హైడ్రా టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఉండే హైడ్రా ఎన్ కన్వెన్షన్, ఇప్పుడు నాగార్జున అది ఎన్ కన్వెన్షన్ హాల్. అవును అవును, అప్పుడు డ్రామా చేయడం జరిగింది. టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు డ్రామా చేయడం జరిగింది. హిందూ ముస్లిమ్స్ గొడవ పెట్టడం జరిగింది బీజేపీ ప్రభుత్వం. మన ఇండియాలో సెక్యులరిజాన్ని పోగొడుతున్నారు బీజేపీ వాళ్ళు. ఇండియాలో హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ కలిసి ఉండే దేశం ఇది. ముస్లిం అందరూ కలిసి ఉంటారు, కలిసి పండుగలు చేసుకుంటారు మన దగ్గర. కలిసి పాడ్కాస్ట్ కూడా చేస్తారు మనలాగా. కాశ్మీర్ లో గ్రీన్ జెండా, బీజేపీ జెండా మీద గ్రీన్ కలర్ ఉంటది. ఓకే, కాశ్మీర్ లో బీజేపీ యాక్చువల్ గా సాఫ్రాన్ కలర్ కదా, సాఫ్రాన్ ఆరెంజ్ టైప్ ఆఫ్ కలర్ కదా. ముస్లిమ్స్ కి ఎలక్షన్ కోసము అక్కడ వాడుకుంటున్నారు. ఓకే, ఇది కేరళ ముస్లిం కంట్రీ. హలో సాదిక్ సార్, నమస్తే. హలో డాన్ అభినయ్ సార్, గుడ్ ఈవినింగ్, నమస్తే, సత్ శ్రీ అకాల్. Thank you for joining to our podcast, sir. Thank you so much for inviting me on your podcast. So, ladies and gentlemen, welcome to today's podcast episode. I'm excited to have a very special guest with us, a dynamic young leader who's already making waves in the world of Indian politics. Our guest today is Mr. Sadiq Khan, sir, who is a student leader in NSUI and the coordinator of NSUI. Yeah, it is student organization. Secular student organization. So it's a secular student organization. Yeah, and Sadiq Khan sir has been actively involved in advocating for the rights and voices of students across the country
And as an aspiring politician, he brings a fresh perspective on the challenges and opportunities facing today's youth and deep passion for driving change in our political landscape. Today, we'll dive into his political journey in student politics, his vision for the future, and his thoughts on some of the most pressing issues facing India today, including women's safety in India, infrastructure development, and economic policies. So, join me in welcoming Mr. Sadiq Khan, sir. Sir, thank you once again. Thank you so much, Mr. Don Abhinay sir, for inviting me on your podcast. It was pleasure doing podcast with you. So, Sadiq Khan, sir, tell us more about your family background. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మా మదర్ సైడ్ నుంచి కానీ మా ఫాదర్ సైడ్ నుంచి కానీ ఎవరు పాలిటిక్స్ లో లేరు. ఫర్ ద ఫస్ట్ టైం నేనే పాలిటిక్స్ లో ఎంటర్ అయినాను ఫ్రమ్ ఇన్ 2015. Okay. మేము అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాము. మా పేరెంట్స్ నాకు 2015 నుంచి నాకు సపోర్ట్ చేస్తున్నారు. And sir, నేను how many years onwards you have started working with this organization? Ante, are you working continuously from 2015? yes I am continuing from 2015 onwards. I am continuing till today. 2015 నుంచి చూసి 2022 లో నాకు ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది మా ఆర్గనైజేషన్ వాళ్ళు. That's good to hear. So who has actually inspired you to come into politics? Who is your inspiration? Who is your favorite leader? నా ఇన్స్పిరేషన్ ఫేవరెట్ లీడర్ అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్స్ చీఫ్ మినిస్టర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన స్కీమ్స్, ఆయన ఆరోగ్యశ్రీ, ఆయన తీసుకునే స్కీమ్స్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రైతు రుణమాఫీ కానీ, ఇట్లా చూసి నేను చాలా ఇన్స్పైర్ అయినాను. ఇప్పుడు ఉన్న మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డాక్టర్ బట్టి విక్రమార్కర్ గారని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారు. ఆయన కూడా మంచి లీడర్, మంచి నాయకుడు, ఇన్స్పిరేషన్ లీడర్. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆయన నాకు ఇన్స్పిరేషన్ లీడర్ ఫ్రమ్ తెలంగాణ. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా నాకు ఫేవరెట్ లీడర్ అండి, రేవంత్ రెడ్డి గారు. సో దీస్ ఆర్ యువర్ ఫేవరెట్ లీడర్స్. నేషనల్ పాలిటిక్స్ కి వస్తే రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు నా ఫేవరెట్ లీడర్స్. Yeah, sir. So these are your favorite leaders. You love these leaders most, right? You love their personality and all that. Yeah, I love their personalities. Can you name any few leaders whom you hate most, whom you don't like? ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్స్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు స్టూడెంట్స్ పట్ల ఆయన చేసిన అన్ఎంప్లాయ్మెంట్ కానీ, తెలంగాణలో ఫీజ్ రియంబర్స్మెంట్ కానీ, పేపర్ లీక్ కానీ, అట్లాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆయన చూసుకొని కె చంద్రశేఖరరావు నా ఫేవరెట్ లీడర్ కాదండి. అతను మీ ఫేవరెట్ లీడర్ కాదా? ఫేవరెట్ లీడర్ కాదు. ఓకే. సో what do you want to say for today's youth about politics? Can you share your opinion with us? పాలిటిక్స్ లో ఇప్పుడు చాలా మంది యువత రాజకీయాల్లో రావాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే రాజకీయాల్లో రావాలంటే పైసలతో కొడుకున్న రాజకీయాలని వాళ్ళు ప్రైవేట్ జాబ్స్ కానీ, గవర్నమెంట్ జాబ్స్ కానీ చూసుకొని వాళ్ళ ఫ్యామిలీస్ ని జాబ్స్ తో డబ్బులు సంపాదించుకొని వాళ్ళ ఫ్యామిలీకి చూసుకుంటున్నారు. కానీ ఇప్పుడు రాజకీయాలు, నేను యూత్ కి ఒక మెసేజ్ చేయడం జరుగుతుంది మీ పోడ్కాస్ట్ త్రూ. ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలు వచ్చి ఫర్ చేంజ్ కోసం అందరూ కూడా రాజకీయాల్లో రావాలని కోరుకుంటున్నారు. మనం అందరం కలిసి రాజకీయాల్లో చేంజ్ తీసుకొని రావచ్చు. So what is the plan of action for the student community, sir? What steps would you take for them in the future?
your opinion is to make more students enter into politics, but how do you care for them? What's your plan of action? ఇప్పుడు యూత్ అందరూ సబ్జెక్ట్ ఉన్న లీడర్స్ పాలిటిక్స్ లో రావాలి. సబ్జెక్ట్ లేని లీడర్స్ కూడా ఇప్పుడు రాజకీయాల్లో వచ్చి రాజకీయం చేస్తున్నారు. మా సొంటి సబ్జెక్ట్ ఉన్న లీడర్స్ కి ఆర్గనైజేషన్ లో చాలా తక్కువ యాక్సెస్ ఉంది. ఇప్పుడు యూనివర్సిటీస్ లో కూడా సబ్జెక్ట్ లేని లీడర్స్, ఫేక్ లీడర్స్ వస్తున్నారు. అది ముందుగా యూనివర్సిటీస్ వాళ్ళు సీరియస్ యాక్షన్ వాళ్ళ మీద తీసుకోవాలి. Yeah, fake leaders అంటే ఎట్లా సార్? కెన్ యూ ఎలాబొరేట్? I mean, who are these fake leaders? ఫేక్ లీడర్స్ అంటే చాలా మంది వస్తున్నారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీస్ లో ఇప్పుడు మన దగ్గర ఢిల్లీ యూనివర్సిటీ ఎలక్షన్ జరుగుతుంది. ఢిల్లీ యూనివర్సిటీ ఎలక్షన్, మొన్న పంజాబ్ యూనివర్సిటీ ఎలక్షన్ జరిగింది. దాంట్లో చాలా మంది ఫేక్ లీడర్స్ రావడం జరిగింది. వాళ్ళకు సబ్జెక్ట్ ఉండదు, పార్టీ ఫంక్షనింగ్ తెలీదు, ఆర్గనైజేషన్ మీద అంత అవగాహన లేదు వాళ్ళకి. వాళ్ళు పాలిటిక్స్ లో వచ్చి పాలిటిక్స్ చేస్తున్నారు. మా సొంటి సబ్జెక్ట్ ఉన్న నాయకులకి ఏమంటారు, అది యాక్సెస్ లేకుండా పోయింది ఆర్గనైజేషన్ లో. అంటే వాళ్ళకి పార్టిసిపేట్ చేయడానికి ఆపర్చునిటీ ఎట్లా దొరికిందండి? లైక్ ఎన్నో సంవత్సరాలుగా లైక్ దే ఆర్ మెనీ స్టూడెంట్ లీడర్స్ హు ఆర్ ఇన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్. ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నారు. వాళ్ళకి ఆపర్చునిటీ దొరకకుండా కొత్త వాళ్ళకి ఇంకా యూజ్ ద వర్డ్ ఫేక్ లీడర్స్. ఫేక్ లీడర్స్ అంటే ఇప్పుడు చాలా మందికి ఎడ్యుకేషన్ ఉండదండి. డిగ్రీ, ఫస్ట్ మినిమం డిగ్రీ కూడా ఉండదు వాళ్ళకి. బయట నుంచి ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ తెచ్చుకొని మేము ఇక్కడ ఈ క్యాంపస్ లో డిగ్రీ చేయడం జరిగిందని చెప్పి నమ్మించి ఎలక్షన్ లో కంటెస్ట్ చేసి గెలుస్తున్నారు. అది వాళ్ళకి సబ్జెక్ట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి సబ్జెక్ట్ అనేది లేదు. వాళ్ళకు సబ్జెక్ట్ లేని నాయకులు ఇప్పుడు చాలా మంది ఆర్గనైజేషన్ లో వచ్చి లైక్ ప్రెసిడెంట్ పోస్ట్ గానీ, సెక్రటరీ గానీ, జాయింట్ సెక్రటరీ పోస్ట్ గానీ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ మా రాహుల్ గాంధీ గారు 2009 ఎలక్షన్ ప్రాసెస్ NSUI కి, యూత్ కాంగ్రెస్ కి ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఎలక్ట్రల్ సిస్టమ్ అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు చాలా మంది అంటే రిక్వెస్ట్ చేసుకుని మా రాష్ట్ర అధ్యక్షుడిని, నేషనల్ ప్రెసిడెంట్ సోషల్ మీడియా త్రూ రిక్వెస్ట్ చేసుకుని అపాయింట్మెంట్ పోస్టులు అనేది తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల ఏమైపోతుంది, మా సొంటి లీడర్స్ కి, సబ్జెక్ట్ ఉన్న లీడర్స్ కి యాక్సెసిబిలిటీ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గనైజేషన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీస్ లో ఎలక్షన్ ఎట్లా పెట్టాలంటే వాళ్ళకి మినిమం డిగ్రీ, ఒరిజినల్ సర్టిఫికెట్, డూప్లికేట్ సర్టిఫికెట్ అనేది చూసుకొని వెరిఫికేషన్ చేసుకోవాలి కాలేజ్ వాళ్ళు. ఇది This is a serious issue. This is going on. This is a serious issue which is happening there. Is this happening in NSUI or also in other student organizations? It is happening in NSUI. I think it is going on in another organizations also. Okay. So you are in NSUI. So you are in NSUI. So you know it's happening in NSUI, right? Yes, yes. I know about NSUI. I think it is going on in another organizations also. I think. Yeah. Okay. Yeah, I don't have any idea, but it is my personal view. Yeah, you are assuming based on the NSUI's actions. Yes, yes. ఇప్పుడు చాలా మంది ఢిల్లీ యూనివర్సిటీ ఎలక్షన్ జరుగుతుంది సార్. Yeah. Okay. ఢిల్లీ యూనివర్సిటీ జరుగుతుంది. దాంట్లో చాలా మంది ఫేక్ స్టూడెంట్స్ మేము పట్టుకోవడం జరిగింది. ఓకే. అట్లా ఫేక్ సర్టిఫికెట్స్ తో కంటెస్ట్ చేసే వాళ్ళనా?
ఫేక్ సర్టిఫికెట్ మీద మినిమం డిగ్రీ కూడా వాళ్ళకు ఉండదు. ఆ సర్టిఫికెట్ పట్టుకొని బయట నుంచి పట్టుకొని ఈ క్యాంపస్ మీద ఈ క్యాంపస్ లో మేము చదువుకున్నాము, ఈ క్యాంపస్ లో మా డిగ్రీ కంప్లీట్ అయింది అని సర్టిఫికెట్స్ తీసుకొని వచ్చి ఎలక్షన్ లో కంటెస్ట్ చేస్తున్నారు. అంటే లైక్ ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకోకుండా బయట ఫార్జరీ తీసుకొని వచ్చి మేము ఈ దొంగ సర్టిఫికేట్ తీసుకుని వచ్చి మేము ఇక్కడే చదువుకున్నాము అని చెప్పి అది మా ఫైనల్ ఇయర్ అయిపోయిందని వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు ఎలక్షన్స్ లో. కంటెస్ట్ చేస్తున్నారు. ఆ విధంగా అది తప్పు కదా, చాలా తప్పు. మా అటువంటి సబ్జెక్ట్ ఉన్న లీడర్స్ కి యాక్సెసిబిలిటీ అనేది చాలా తగ్గిపోయింది. ఆ భయపడే అది భయపడే చాలా మంది యువత రాజకీయాల్లో వస్తలేరు. If this is happening, then that will be one of the main reasons for students. That is the main reason. వాళ్ళకంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందండి? వాళ్ళకి ధైర్యం అంటే బయట పైసలు ఇచ్చి చేపించుకుంటున్నారండి. చాలా 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 యూనివర్సిటీస్ లో అట్లా చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ప్రింట్ కలర్ ప్రింట్ చేసేది ఎన్ని నిమిషాలు పడుతుంది చెప్పండి సార్ మీరే. ఓకే, డిజైన్ ఇట్ విల్ టేక్ నాట్ మోర్ దెన్ 30 minutes టు డిజైన్ అండ్ ప్రింట్. I mean, is university not verifying them before contesting? వాళ్ళు ఇప్పుడు ఏమంటే వాళ్ళు సర్టిఫికేట్ చూపగానే మా కాలేజ్ మేనేజ్మెంట్ కానీ మా ఎన్ఎస్యు లీడర్స్ కానీ కొంతమంది వెరిఫికేషన్ చేయకుండా వాళ్ళకి ఎలక్షన్ కంటెస్ట్ చేసే యాక్సెసిబిలిటీ ఇస్తున్నారు. ఓకే, ఎగ్జాంపుల్ మా హైదరాబాద్ లోనే చాలా మంది జనరల్ సెక్రటరీస్ గా కూడా ఉన్నారండి. ఆ పేరు నేను తీసుకోలేను కానీ చాలా మంది హైదరాబాద్ సిటీ సెక్రటరీగా కూడా ఉన్నారు, జనరల్ సెక్రటరీస్ గా కూడా ఉన్నారు. సో you're saying జనరల్ సెక్రటరీ గా ఉన్న వాళ్ళు they are having fake degrees? ఫేక్ డిగ్రీస్ కాదు, నేను చెప్పేది సబ్జెక్ట్ లేని నాయకుడు మన హైదరాబాద్ సిటీలో జనరల్ సెక్రటరీగా ఎన్ఎస్యుఐ లో ఉన్నాడు. వాడి పేరు నేను తీసుకోలేను కానీ మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది. I can understand it. So Sajidji, recently we have seen floods in Vijayawada. Do you think the measures took by government was the best? I mean, the measures on the roads, drainage system, and how it affected the buildings and people. విజయవాడలో ఫ్లడ్స్ చూసుకుంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్ అనేది ఏం తీసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వర్షం పడి నీళ్లు ఫ్లడ్స్ వచ్చి పాపం చాలా మంది లైఫ్ కూడా కోల్పోవడం జరిగింది. ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకురావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్స్ వైట్ రోడ్స్ తీసుకురావాలి గవర్నమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది తీసుకురావాలి. మెయిన్ ఇష్యూ, మెయిన్ ప్రాబ్లం అదే ఉంది. వర్షం పడితే నీళ్లు అక్కడే ఆగిపోతున్నాయి రోడ్స్ మీద. ఇప్పుడు చిన్న చిన్న హౌసెస్ ఉన్న వాళ్ళకి ఆ హౌసెస్ లో నీళ్లు అనేది రావడం జరుగుతుంది. దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వాళ్ళ ఇంట్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మునిగిపోయి చాలా మంది లైఫ్ అనేది కోల్పోవడం జరుగుతుంది. So do you think the government has it took any serious decision which impacted their lives better in Vijayawada? ఇప్పుడు చాలా మంది లైఫ్స్ అనేది కోల్పోవడం జరిగింది విజయవాడలో ఫ్లడ్స్ వల్ల. వాళ్ళకు ఎక్స్ గ్రేషియా కూడా గవర్నమెంట్ ప్రకటించలేదు. సో వాళ్ళకి ఏదైనా ఇప్పుడు షెల్టర్ గానీ ఫుడ్ గానీ ఆ విషయంలో చాలా మంది రోడ్ మీదకి రావడం జరిగింది. వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇల్లులు కట్టించి వాళ్ళకి ఎక్స్ గ్రేషియా అనేది ప్రకటించాలి గవర్నమెంట్ తరఫున. Sir, what I meant was when the natural disaster has been happened, the government
took some precautionary activities. Do you think they were ineffective? నాకు తెలిసిన మటుకు అయితే వాళ్ళు ఏ ప్రికాషన్ అనేది ఎప్పుడు దాకా తీసుకోలేదు, గవర్నమెంట్ స్పందించలేదు. Still today, యా I mean they're doing some relief measures like sending food, rice, dal, like water packet, something. They were coming all over from. అది వైఎస్ఆర్, అది ఆపోజిషన్ వాళ్ళు చేస్తున్నారండి. ఇప్పుడు ఆపోజిషన్ అనేది ఆంధ్రప్రదేశ్ లో లేదు సార్. Okay. వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నారు, స్టార్టింగ్ లో చేసినారు, తర్వాత చేయలేదు. ఇప్పుడు గవర్నమెంట్, ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ ఏం చేసింది చెప్పండి సార్ మీరే. What I heard was the food like rice, dal has been sent to Vijayawada. Like for example, I've seen from Guntur West, MLA Galla Madhaviji has sent food supplies to Vijayawada. ఎమ్మెల్యేస్ చేశారు కానీ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ గారు ఏం తీసుకోలేదు కదా ఇప్పటిదాకా మెజర్మెంట్స్. I mean, MLAs are also a part of government. Yeah, sir. Guntur West MLA is also part of the government. Yeah. విజయవాడలో మెయిన్లీ అది ఫ్లడ్స్ వచ్చిన తర్వాత వాటర్ మొత్తం అక్కడే, వాటర్ లాగింగ్ అనేది అక్కడే ఉండిపోతుంది. ఇంట్లో వచ్చి హౌసెస్ లో వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పాడైపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది తీసుకురావాలి. ఇప్పుడు మీరు ఫుడ్, చాలా మంది ఫుడ్ అంటున్నారు. అవును, సఫిషియంట్ ఫుడ్ అనేది పంపించలేదు. చాలా మంది లైఫ్స్ అనేది కోల్పోవడం జరిగింది విజయవాడ ఫ్లడ్స్ లో. పంపించారు కానీ మొత్తం సఫిషియంట్ ఫుడ్ అనేది అక్కడ లేదు. అంటే లైక్ డీసెంట్ గవర్నమెంట్ అనేది తక్కువ ఫుడ్ పంపించారు అంటున్నారా? అదే చిన్న స్ట్రీట్స్ లో ఫుడ్ రాలేదు. హెలికాప్టర్ త్రూ కొన్ని ప్లేసెస్ లో పంపించడం జరిగింది. అది పంపించినారని చెప్తున్నారు. అది 100% నాకు తెలిసి పంపించలేదు. ఓకే, హెలికాప్టర్ త్రూ ఫుడ్ అయితే సప్లై చేయలేదు. లేదు, అది చిన్న స్టేట్స్ లో పంపించలేదు. చాలా మంది సఫర్ అయ్యి ఫుడ్ లేక, వాటర్ లేక, సెంటర్ లేక చాలా మంది లైఫ్స్ అనేది కోల్పోవడం జరిగింది. ఐ ఆల్సో హెడ్ స్ట్రీట్స్ లో ఫుడ్ రావట్లేదని నేను కూడా విన్నాను. బట్ దే ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ఆన్ ద మెయిన్ రోడ్స్. మెయిన్ రోడ్స్ లో డిస్ట్రిబ్యూట్ చేసారు కానీ చిన్న చిన్న స్ట్రీట్స్ లో అది పంపించలేదు. ఇంకోటి, స్టార్టింగ్ లో యాక్షన్ అనేది ఎవరు తీసుకోలేదు, గవర్నమెంట్ అనేది తీసుకోలేదు. కొంత సమయం తర్వాత తీసుకున్నారు. So, Sadiq Khanji, nowadays corruption is happening in government offices. Mostly it is happening in a humongous way. What do you suggest to the governments and also to the citizens? How can we tackle it? గవర్నమెంట్ ఆఫీసర్స్ లో ఇప్పుడు చాలా మంది పైసలు తీసుకొని వర్క్ చేస్తున్నారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండకూడదు. వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇప్పుడు చాలా మంది పూర్ పీపుల్స్ వస్తారు. కొంతమంది దగ్గర డబ్బులు ఉండవు. వాళ్ళ దగ్గర కూడా హరాస్మెంట్ చేసి డబ్బులు అనేది తీసుకుంటున్నారు గవర్నమెంట్ ఆఫీసర్స్. హైదరాబాద్, తెలంగాణలో సీరియస్ యాక్షన్ దాని మీద తీసుకోవడం జరిగింది. చాలా మందిని, గవర్నమెంట్ ఆఫీసర్స్ ని చాలా మందిని తీయడం జరిగింది. డబ్బులు ఇచ్చి చాలా మంది జాబ్ అనేది కొనుక్కుంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిహెచ్ఎంసీలో కూడా
ఇప్పుడు కమిషనర్ కానీ వాళ్ళు వీళ్ళు పైసలు తీసుకొని ఆఫీసర్స్ ని మళ్ళీ అపాయింట్ చేస్తున్నారు సేమ్ ఆఫీసర్ ని. So, when you were in opposition, what protests your party and your organization did on previous government? స్టూడెంట్స్ ఇప్పుడు 2021 నుంచి 2018 నుంచి 21 దాకా ఇంటర్ ఎగ్జామ్స్ అనేది జరగడం జరిగింది. ప్రీవియస్ గవర్నమెంట్ లో ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ దాని మీద ఇన్పాపరేట్ రిజల్ట్స్ అనేది చాలా మంది స్టూడెంట్స్ లైఫ్ అనేది సూసైడ్ చేసుకుని చాలా మంది చనిపోవడం జరిగింది. Yeah. అది ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఏదైనా 2018 నుంచి 23 వరకు ఎడ్యుకేషన్ మినిస్టర్ దానికి సరిగా రిజల్ట్స్ అనేది ఇన్పాపరేట్ రిజల్ట్స్ కరెక్షన్ అనేది సరిగా జరగలేదు. దాని మీద ప్రొటెస్ట్ చేస్తే మా NSUI లీడర్స్ కి అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరిగింది. Okay, you arrested NSUI leaders. NSUI లీడర్స్ Okay. ఐ మీన్ మా రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ గాని వాళ్ళ కమిటీ సభ్యులు వాళ్ళు అరెస్ట్ చేశారా? వాళ్ళు arrest ప్రీవియస్ గవర్నమెంట్ అరెస్ట్ చేయడం జరిగింది మా NSUI నాయకులకి. Yeah, okay. ప్రొటెస్ట్ చేస్తే మా తెలంగాణలో లాస్ట్ 10 years లో ప్రొటెస్ట్ చేసే వాళ్ళకి ఫ్రీడమ్ అనేది లేదు. ఏదైనా చిన్న ప్రొటెస్ట్ చేస్తే కూడా తీసుకుపోయి రిమాండ్ కి పంపించేవాళ్ళు. So, Venkat Balpurji has been arrested in the previous government's ruling. 2018 నుంచి 23 వరకు జరిగిన ఎగ్జామ్స్ లో గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్న TRS ప్రభుత్వము పట్టించుకోలేదు స్టూడెంట్స్ కి. Yeah. చాలా మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుని చాలా మంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్నారు. దానికి మేము వెంకట్ బాల్మూర్ గారు రాష్ట్ర కమిటీ వాళ్ళపై ప్రొటెస్ట్ చేసినందుకు మాకు 150 to 200 కేసెస్ బుక్ చేయడం జరిగింది NSUI నాయకుల మీద. మాకు ఫ్రీడమ్ అనేది లేదు, ప్రొటెస్ట్ చేయడానికి కూడా లాస్ట్ 10 years లో ఫ్రీడమ్ లేకుండా వెళ్ళిపోయింది. So, 150-200 కేసెస్ ఒకరి మీద చేశారు లేదా అందరు స్టూడెంట్ లీడర్స్ మీద చేశారా? అందరి మీద రిమాండ్ కి పంపించడం జరిగింది. So, Sadiq Khan ji, in present situation, students are facing lots of problems like exam paper leaks, improper food in government. In Modi government, I want to say in Modi government, students are facing lot of problems. You want to say in Modi government? Yeah. Like is this problem happening when BJP is ruling in state governments? Is it not happening in Congress ruled states? మోడీ 3.0 లో జరిగిన నీట్ స్కామ్ గానీ, పేపర్ స్కామ్ గానీ, పేపర్ లీక్ గానీ, నీట్ స్కామ్ గానీ, జవాన్ డెత్స్ కానీ, రేప్స్ కానీ ఇలాంటివి చాలా జరిగినాయి మోడీ గవర్నమెంట్ లో. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ లో ఈ 100 days లో ఇట్లాంటి నీట్ పేపర్ లీక్ మా NSUI నేషనల్ ప్రెసిడెంట్ నేషనల్ కమిటీ నీరజ్ కుందన్ గారు ప్రొటెస్ట్ చేస్తే ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు FIR కాపీ మా నేషనల్ ఆఫీస్ కి పంపించడం జరిగింది. నీట్ లో చాలా మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడం జరిగింది సార్. చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు రిజల్ట్ ఎట్లా కరెక్షన్ చేసారు అంటే పేపర్స్ మొత్తం ఎట్లా కరెక్షన్ చేసానంటే ఫెయిల్ అయిన స్టూడెంట్ కి పాస్ అయిన స్టూడెంట్ కి ఫెయిల్ చేయడం జరిగింది మోడీ గవర్నమెంట్ లో. చాలా మంది పైసలు తీసుకొని లీక్ అనేది చేయడం జరిగింది పేపర్. వాళ్ళ మీద మోడీ గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ అనేది తీసుకోలేకపోయింది ఇప్పుడు దాకా. ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పుడు ఉన్న సెంట్రల్ లో ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు మాకు FIR కాపీ నేషనల్ ఆఫీస్ కి పంపించడం జరిగింది ఢిల్లీలో. అరెస్ట్ చేస్తాం, ఇది చేస్తాం, రిమాండ్ కి పంపిస్తామని.
మా నేషనల్ ప్రెసిడెంట్ వరుణ్ చౌదరి గారు భయపడలేదు. ఇప్పుడు కూడా Yeah. ప్రెసిడెంట్ కూడా మేము ప్రొటెస్ట్ అనేది చేస్తున్నాం జంతర్ మంతర్ ఢిల్లీలో. ఢిల్లీలో ఇప్పుడు Yeah. మోడీ గవర్నమెంట్ లో రాజస్థాన్ లో ఢిల్లీలో 11,026 రేప్స్ అయినాయి. డైలీ 86 బిలో 18 ఇయర్స్ అమ్మాయిలకి రేప్ చేస్తున్నారు. Below వాళ్ళ మీద 18 years. 18 ఇయర్స్ బిలో 18 ఇయర్స్ 86. I mean, you mean 86 minors are being raped per day in which state? యా ఢిల్లీ In Delhi. And that's a depressing number to hear. 86. Yeah. 86 per day. That's a huge number. యా But రాజస్థాన్ లో 860, కలకత్తాలో 9 మెట్రోపాలిటన్ సిటీస్ లో 11, హోల్ ఇయర్ లో 11, in Kolkata 11. Just 11 in whole year. జస్ట్ 11 హోల్ ఇయర్ లో 11 కలకత్తాలో. Yeah, I'm sorry for using just 11 word. But the number is less compared to what you told about Delhi. యా కంపేరింగ్ టు ఢిల్లీ, రాజస్థాన్ Yeah. హోల్ ఇయర్ లో 11 రేప్స్ అయినాయి. దాని మీద సీరియస్ యాక్షన్ అనేది ఇప్పుడు దాకా తీసుకోలేదు గవర్నమెంట్. బీజేపీ గవర్నమెంట్ వాళ్ళ పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు దాకా వాళ్ళ మీద యాక్షన్ అనేది తీసుకోలేదు. బట్ కలకత్తాలో గవర్నమెంట్, ఢిల్లీ గవర్నమెంట్ బీజేపీ కాదు కదా. కలకత్తా అండ్ ఢిల్లీ బీజేపీ ఇస్ నాట్ ద స్టేట్ పవర్. నాట్ ఇన్ స్టేట్ పవర్ అంటే సెంట్రల్ లో మోడీ గవర్నమెంట్ ఉంది కదా సార్. yes. సెంట్రల్ లో గవర్నమెంట్ బీజేపీ వాళ్ళది ఉంది కాబట్టి వాళ్ళకు సీరియస్ యాక్షన్ అనేది తీసుకోలేదు ఇప్పుడు దాకా. వాళ్ళకు నా ఒపీనియన్ ఏంటంటే వాళ్ళకు పబ్లిక్ లో తీసుకొచ్చి షూట్ ఆర్డర్ ఇవ్వాలి గవర్నమెంట్. మన తెలంగాణ హైదరాబాద్ లో జరిగింది. శంషాబాద్ లో రేప్ కేసు అయితే జరిగింది. డాక్టర్ ప్రియాంకకి శంషాబాద్ లో రేప్ కేసు అయితే షూట్ ఆర్డర్ వేయడం జరిగింది మా కమిషనర్ గారు, అప్పుడు ఉన్న సజ్జనార్ గారు. అట్లా ప్రతి స్టేట్ లో జరగాలి షూట్ అండ్ సైట్ ఆర్డర్ అనేది ప్రభుత్వం దగ్గర నుంచి రావాలి. అట్లా షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ ఇవ్వటం వల్ల రేప్ కేసెస్ జరగటం అనేది తగ్గుతాయంటారా? ఇప్పుడు తగ్గుతలేరండి. భయం అనేది పబ్లిక్ లో వస్తది కదా. పబ్లిక్ లో ఫియర్ అనేది వస్తది, భయం అనేది వస్తది. మనం చేయకూడదు, నెక్స్ట్ మనం చేస్తే ఇట్లా అవుతుందని. ఇన్ 2009 వరంగల్ లో డబ్బులున్న వ్యక్తి కొడుకు రేప్ చేస్తే డబ్బులున్న వ్యక్తి మన అప్పుడున్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆర్డర్ వేయడం జరిగింది, షూట్ సైడ్ ఆర్డర్ వేయడం జరిగింది. ఆయన కేవలము యాసిడ్ వేయడం జరిగింది ముఖం మీద. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ లో చాలా మంది బీజేపీ లీడర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు రేప్స్ లో. అది గవర్నమెంట్, అది మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎందుకు వస్తలేదు? ప్రజలకు తెలుస్తలేదు ఎన్ని రేప్స్ అయినాయి, ఏమైనాయి అనేది. ఎందుకంటే మోడీ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు పైసలు తీసుకొని ఇప్పుడు మొత్తం మీడియా మొత్తం మోడీ దగ్గర ఉన్నారు. మేము ఆపోజిషన్ లో ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మీడియా అనేది లేదు. వాళ్ళు పైసలు తీసుకొని గవర్నమెంట్ కి చూపారు. ఇట్లాంటి రేప్స్ ఇంకా చాలా ఉన్నాయి బయటపడనివి. సో వాళ్ళు చూపించాలి. డబ్బులకి అమ్ముడుపోతున్నారు వాళ్ళు.
సో ఇప్పుడు ఉమెన్స్ కి సేఫ్టీ అనేది లేదు. వాళ్ళకి ఒక సపరేట్ డైల్ నంబర్ పెట్టాలి. Yeah. సపరేట్ పోలీస్ స్టేషన్ లో సపరేట్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి డైల్ నంబరు, వాళ్ళకి ఎమర్జెన్సీ అనేది పెట్టాలి. ఎమర్జెన్సీ అనేది సేఫ్టీ అనేది ఉమెన్ కి లేదు మోడీ గవర్నమెంట్ లో. Are women అట్లా safe అయిపోయింది. when are women safe when Congress was in government? Before Modi, there used to be a long ruling of Congress. ఇయర్స్ ఆఫ్ రూలింగ్ ఇందిరా గాంధీ Yes. గారు, రాజీవ్ గాంధీ గారు, Yeah. నెహ్రూ గారు అట్లా వాళ్ళు చేసిర్రు. వాళ్ళ గవర్నమెంట్ లో కూడా జరిగినాయి రేప్స్, జరగలేదని కాదు, వాళ్ళ గవర్నమెంట్ లో కూడా జరిగినాయి. కానీ ఇప్పుడు ఉన్న నంబర్స్ జరగలేదు. ఎప్పుడు హిస్టరీలో ఎప్పుడు జరగలేదు. వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారు. మోడీ Okay. డబ్బులు తీసుకుని అమిత్ షా, అంబానీ, అదానీ దగ్గర డబ్బులు తీసుకుని మీడియాకి ఇస్తున్నారు డబ్బులు. దానివల్ల ఈ మీడియా వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, టీవీస్ లో ఎక్కడ చూపిస్తలేరు. దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుని గవర్నమెంట్ తీసుకోవాలి. Yes. ఎందుకు చూపిస్తలేరు ఇప్పుడు దాకా నాకు అర్థం కావట్లేదు. ఉమెన్స్ కి సేఫ్టీ ఉంది అని చెప్తున్నారు. సేఫ్టీ అనేది లేదు ఉమెన్స్ కి సేఫ్టీ ఉంటే రేప్స్ అనేవి జరగవు. Yes. That's absolutely Disha. correct. దిశ యాప్ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు దిశ యాప్ తీసుకురావడం జరిగింది. అవును. ఇప్పుడు అదే విధంగా ఆంధ్రలో చేసిన అదే విధంగా తెలంగాణలో మొత్తం ఇండియాలో దిశ యాప్ అనేది తీసుకురావాలి. అది లేదు. సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకుంటలేదు. స్టూడెంట్స్ కి కానీ, అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కి కానీ, ఇట్లా రేప్స్ చేసే వాళ్ళ మీద చాలా మంది బీజేపీ లీడర్స్ ఉన్నారు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి. Okay. అట్లా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూపించాలి ఇది. ఎందుకంటే చూపిస్తే జనాలకు కూడా భయం అనేది వస్తుంది కదా. అవును. మేము చేస్తే మాకు కూడా ఇట్లా అవుతుంది శిక్ష అని. Yes. You are absolutely ఇప్పుడు correct. ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో రేప్ చేస్తే మనకేం కాదు అని వాళ్ళు అనుకుంటున్నారు. సో ల్యాండ్ ఆర్డర్ స్ట్రాంగ్ ఉండాలి. Yes. నాన్ ఆర్డర్ స్ట్రాంగ్ ఉంటే ఈ విధంగా ఇట్లా రేప్స్ అనేది జరగదు. Yes. నేను తక్కువనే చెప్పిన 86% అని. ఇప్పుడు ప్రెసెంట్ 86%. ఎంత జరుగుతున్నాయో ఏమో మనకి ఎంత తెలుసు. Yes. Those are టీవీస్ లో records. చూపిస్తే Yes. టీవీస్ లో చూపిస్తే తెలుస్తుంది కదా, Yes. నంబర్ పర్సంటేజ్ తెలుస్తుంది. అవును. వాళ్ళు చూపిస్తలేరు. అదే Yes. రాంగ్. మీడియా కానీ గవర్నమెంట్ చేస్తున్న రాంగ్ స్టెప్ తీసుకుంటున్నారు. ఉంది సేఫ్టీ ఉంది అంటే ఎక్కడ ఉంది? ఇప్పుడు అమ్మాయిలు బయటికి రావాలంటే భయపడుతున్నారు రాత్రి, Yes. ఏమైపోతాదని. And Sadikan ji, there has been significant debate around recent tax increases. The GST rates and other indirect taxes. How do you view the impact of these tax policies on the common citizens, and how do you think they are justified in the current economic scenario? ఇంకోటి ఈ ఆన్సర్ నేను ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయక ముందు, Yeah. బీహార్ లో జంగల్ రాజ్ జరుగుతుంది. బీహార్ లో జంగల్ రాజ్ అనేది జరుగుతుంది. Yeah. దాంట్లో స్టూడెంట్స్ బుక్స్ పట్టుకో రావాల్సిన స్టూడెంట్స్ గన్స్ పట్టుకొని వస్తున్నారు. ఎందుకంటే ప్రిన్సిపల్ హరాస్మెంట్, టీచర్స్ హరాస్మెంట్ గురించి. Okay. భయపట్టి స్టూడెంట్స్ గన్స్ తీసుకొని వస్తున్నారు. I mean students కి గన్స్ ఎక్కడ నుంచి దొరుకుతున్నాయి? గన్స్ అంటే తీసుకొస్తున్నారండి బయట నుంచి. ఓకే. నాకు కూడా ఒక గన్ కావాలి, బట్ ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఇట్.
How do these గన్ను తీసుకోవాలంటే ముందు గవర్నమెంట్ దగ్గర నుంచి లైసెన్స్ తీసుకురావాలి సార్. okay. అట్లా అది రియల్ గన్స్ కాదండి, వాళ్ళు తీసుకొస్తున్న రియల్ గన్స్ కాదు, ఫేక్ గన్స్ పిట్టల్ని భయపడి కాల్చే గన్స్. తీసుకొస్తున్నారు. ఓకే, అంటే వాళ్ళు పిట్టల్ని కాల్చే గన్లు తెస్తున్నారా? అదే అది ఫేక్ గన్స్, డూప్లికేట్ గన్స్ తీసుకొని వచ్చి వాళ్ళకి పట్టించడానికి ట్రై చేస్తున్నారు. సో ఎందుకంటే అది జంగల్ రాజ్ అయిపోతుంది. దానివల్ల మోడీ గవర్నమెంట్, నితీష్ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది బీహార్ లో. అది ఇంకోటి, మన తెలంగాణలో 27,000 గవర్నమెంట్ స్కూల్స్ బంద్ అయిపోయినాయి లాస్ట్ 10 years లో. 27,000 గవర్నమెంట్ స్కూల్స్ బంద్ అయిపోయినాయి. దీనివల్ల టీచర్స్ లేరు. ఎందుకంటే టీచర్స్ కి శాలరీస్ అనేది బంద్ చేసేసిండు కేసీఆర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్త గవర్నమెంట్ లో, కొత్త ప్రభుత్వంలో 27,000 స్కూల్స్ రీఓపెన్ చేయాలని గవర్నమెంట్ ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. Okay, 27,000 schools is a huge number. It is a huge number. అన్ని schools ని క్లోజ్ చేస్తారా? గవర్నమెంట్ డబ్బులు లేవు అని టీచర్స్ ని పంపించేసి 27,000 స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ బంద్ చేసేసి. ఓకే, ఇంకోటి ఎన్ఏపి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. NEP, yes. లాస్ట్ పంజాబ్ యూనివర్సిటీ, పంజాబ్ లో ఎలక్షన్ జరుగుతుంది ఇప్పుడు, అసెంబ్లీ ఎలక్షన్ కాశ్మీర్ లో. పంజాబ్ అన్నా, ఓకే, కాశ్మీర్ లో ఎలక్షన్ జరుగుతుంది, అసెంబ్లీ ఎలక్షన్. అది మేము స్టూడెంట్స్ ఎంతమంది స్కూల్స్ ఉన్నాయంటే అక్కడ టీచర్స్ లేరు. గవర్నమెంట్ స్కూల్స్ లో టీచర్స్, ఇన్ ద నేమ్ ఆఫ్ ఎన్ఈపి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, మోడీ ప్లేయింగ్ స్టూడెంట్స్ లైఫ్ తో ఆడుకుంటున్నాడు, బిజినెస్ చేస్తున్నాడు ఎన్ఈపి తో. How is it happening? టీచర్స్ లేరు కాశ్మీర్ లో, శాలరీస్ ఇవ్వలేకపోతున్నారు. అట్లా అని చాలా మంది స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే, ఎడ్యుకేషన్ పరంగా కాశ్మీర్ లో చాలా ఎడ్యుకేషన్ క్రైసిస్ అనేది జరుగుతున్నాయి. 27,000 స్కూల్స్ అంటే ఇట్ ఈస్ ఏ హ్యూజ్ నెంబర్. ఎంత మంది స్టూడెంట్స్ లైఫ్ స్పాయిల్ అయిపోయింది 10 years లో. Such a huge number. 27,000 schools బంద్ అయిపోయినాయి. But students are studying, right? Kids are going to school. Every kid is going to school. అంటే మన దగ్గర ఎక్కువ స్కూల్స్ ఉండటం వల్ల క్లోజ్ చేశారా? సో why I am telling this is గవర్నమెంట్ స్కూల్స్ లాస్ట్ 10 years లో గవర్నమెంట్ స్కూల్స్ అనేది రన్ చేయలేదు. ఓకే, బికాస్ ఆఫ్ ఇది ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి కదా, పెద్ద స్కూల్స్ లైక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. yes. So what you telling is the intake of students in private schools has been increased, and the number of private schools Telangana has been increased in the last 10 years. గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని వాళ్ళు గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ లో ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజెస్ ఎక్కువ అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh రూపీ, 1.5, 2.5 అట్లా. స్కూల్స్ బంద్ అయిపోయినాయి. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి
ఆఫీషియల్స్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది ఓపెన్ చేయాలి, గవర్నమెంట్ స్కూల్స్ రెనోవేట్ చేపించాలని ఇవ్వడం జరిగింది. నాకు Yeah. తెలిసి 1-2 months లో అది మళ్ళీ ఓపెన్ అయ్యి మళ్ళీ టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ స్కూల్స్ లో వస్తారు. అంటే 1-2 months లో ఇంకోటి 27,000 లాస్ట్ చేస్తారా? రీఓపెన్ చేస్తున్నారు. ఓకే, యా. నాకు తెలిసి ఈ ఇయర్ ఎండ్ వరకు అది ఓపెన్ అయిపోతాయి. ఓకే, ఓకే. మెగా డిఎస్సి లాస్ట్ 10 years లో రిలీజ్ చేయలేదు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ 1-2 months లోనే మెగా డిఎస్సి అనేది రిలీజ్ చేయడం జరిగింది. లాస్ట్ 10 years గవర్నమెంట్ లో పోలీస్ రిక్వైర్మెంట్ కానీ టీచర్స్ రిక్వైర్మెంట్ కానీ ఏది జరగలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో లాస్ట్ స్టార్టింగ్ 2 months లోనే టీచర్ పోస్ట్ కానీ రిలీజ్ చేయడం జరిగింది. మెగా డిఎస్సి రిలీజ్ అయింది. రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది 2 lakhs వరకు. లాస్ట్ 10 years లో రైతు రుణమాఫీ అనేది చేయలేదు కేసీఆర్ గవర్నమెంట్. రైతు బంధు ఉండేది కదా. ఇప్పుడు రైతు బంధు పేద పూర్ ఫార్మర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇయ్యలేదు. ఓకే, యా. So Sadiq Khan ji, you were talking about suicides happening in Maharashtra before. You said some 18,000 suicides were happening per year. 18,034 cases are happening in Maharashtra Per year. per year. ఎందుకంటే నీట్ ఎగ్జామ్స్ పేపర్ లీకేజ్, Yeah, okay. నీట్ పేపర్ స్కామ్, దానివల్ల చాలా మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకొని లైఫ్ అనేది స్పాయిల్ చేసుకుంటున్నారు. తెలంగాణలో కూడా మన లాస్ట్ 2022లో ఒక ఇష్యూ జరిగింది. పేపర్ Yes, yes. I'm aware of that. పేపర్ లీకేజ్ స్కామ్ అయింది. Yes. అయితే టీవీ9 ఎక్స్క్లూజివ్ లో కేటీఆర్ ని అడిగితే అది సూసైడ్ కాదు, అది ఎగ్జామ్ గురించి సూసైడ్ కాదు, లవ్ గురించి సూసైడ్ చేసుకున్నది అని చెప్పడం జరిగింది. Okay. గూగుల్లో ప్రూఫ్స్ ఉన్నాయి. అందుకోసమే 2023 జనరల్ ఎలక్షన్స్ లో ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. So what is the take of police in it? పోలీసులు ఏమన్నారు దాని గురించి? What is the result of investigation? అది ఇన్వెస్టిగేషన్ చేయలేదు, దానికి ఆపేసినారు. ఎందుకంటే గవర్నమెంట్ అప్పుడు 2022లో గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే కాబట్టి ఆపేయడం జరిగింది. ఆ ఇష్యూని మళ్ళీ టేకప్ చేయలేదు. Yeah. And Sadiq Khan sir, recently Hydra is on full force. What is your opinion on it? Like they were disrupting infrastructure in Hyderabad. సార్, నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. Yeah. హైడ్రా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా తీసుకోవడం జరిగింది. Yes. Hydra ఇంతకు ముందు కూడా ఉంది. Yeah. హైడ్రా But now ఇంతకు it's ముందు కూడా more- ఉంది, కానీ We are seeing more it in use these days. హైడ్రా టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఉండే హైడ్రా Yeah. ఎన్ కన్వెన్షన్, ఇప్పుడు నాగార్జున అది ఎన్ కన్వెన్షన్ హాల్. అవును. అప్పుడు డ్రామా చేయడం జరిగింది, టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు డ్రామా చేయడం జరిగింది పుట్టిగా. నాగార్జున వాళ్ళ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ని పైసలు తినిపించి ఆ ఇష్యూని అక్కడే స్టాప్ చేయడం జరిగింది. Yeah. అప్పుడు మా హైడ్రాకి కమిషనర్ లేకుండే, టీం అనేది లేకుండే. ఇప్పుడు టీం వచ్చింది, కమిషనర్ వచ్చిండు సివి రంగనాథన్. ఇంతకు ముందు ప్రీవియస్ గవర్నమెంట్ లో కమిషనర్ లేరు, టీమ్ అనేది లేదా? టీం లేదు, దానికి ప్రీవియస్ గవర్నమెంట్ లో టీం అనేది లేదు, కమిషనర్ అనేది వాళ్ళు పెట్టలేదు, ఊరికి డ్రామా చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే
మనకు 70 మెంబర్స్ టీం ఉన్నారు హైడ్రాకి, స్పెషల్ టీం. ఇంతకు ముందు అంతమంది లేరా? అంతమంది లేరు. ఇప్పుడు కొత్తగా 70 మెంబర్స్ స్పెషల్ టీం. దానికి కమిషనర్ ఉన్నాడు, రఘునాథ్, సివి రఘునాథ్ గారు కమిషనర్. హైడ్రాకి స్పెషల్ టీం ఉంది. పోలీస్ స్టేషన్స్ కూడా త్వరలో రాబోతున్నాయి. హైడ్రాకి పోలీస్ స్టేషన్ త్వరలో రాబోతున్నాయి హైదరాబాద్ లో. హైడ్రాకి పోలీస్ స్టేషనా? హైడ్రా కంప్లైంట్స్ కోసం ఒక పోలీస్ స్టేషన్, సెపరేట్ పోలీస్ స్టేషన్ పెట్టడం జరుగుతుంది. కంప్లైంట్ సెంటర్స్ గురించి మాట్లాడుతున్నారా? కంప్లైంట్స్ ఇప్పుడు కొత్తగా కంప్లైంట్స్ ఇవ్వడానికి ఒక సెపరేట్ పోలీస్ స్టేషన్, దానికి టీము అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే, ఇట్స్ గుడ్ టు హియర్. బట్ హూ విల్ కంప్లైంట్ టు హైడ్రా? ఇప్పుడు లాస్ట్ 10 years లో జిహెచ్ఎంసి వాళ్ళు పైసలు తీసుకొని కన్స్ట్రక్షన్ చేస్తారు కదా కొత్త హౌసెస్. అది చెరువుల మీద కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది పైసలు తీసుకొని. హైదరాబాద్ లో చెరువుల మీద ఇల్లులు కట్టడం జరిగింది. అది ఇప్పుడు వర్షం పడితే మన దగ్గర చాలా ఇబ్బంది అవుతుంది హైదరాబాద్ లో. అవును, హైదరాబాద్ మేజర్ సిటీ, మెట్రోపాలిటన్ సిటీ. ఈ సిటీలో చాలా స్లమ్ ఏరియాస్ అనేవి ఉంటాయి. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అందుకోసమే హైడ్రా అనేది కొత్త అది తీసుకురావడం జరిగింది. లేక్స్ మీద కట్టుకున్న హౌసెస్ ని కూర్చిపెట్టడం జరుగుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇది 100% బీజేపీ వాళ్ళు కానీ ఆపోజిషన్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు, ఎక్సెప్ట్ టిఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే కేటీఆర్ ది కూడా ఫామ్ హౌస్ ఉంది జన్వాడలో. ఇప్పుడు మల్లారెడ్డి కాలేజ్ ఉంది. మల్లారెడ్డికి సంబంధించిన ప్రాపర్టీస్ లేక్స్ మీదనే ఉన్నాయి. లేక్స్ మీదనే ఉన్నాయి సంబంధించిన ప్రాపర్టీస్. అదే విధంగా కొత్త మనకు యూనివర్సిటీ రావడం జరిగింది, కొత్త యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీ అని. గతంలో ఎమ్మెల్సీ, ఇప్పుడు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారు. ఆ యూనివర్సిటీ కూడా చెరువు మీదనే ఉంది. చెరువు మీదనే ఉంది సార్, అది చెరువు మీదనే ఉంది. అది తొందరలోనే షిఫ్ట్ చేసుకోవాలని ఆర్డర్ చేయడం జరిగింది ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. హైడ్రా ఇస్ వర్కింగ్ honestly and more efficiently. ఇప్పుడు కొత్త టీము, స్పెషల్ టీము, రంగనాథ్ గారు ఇది జెన్యూన్ ఆఫీసర్. ఇప్పుడు డ్రామా చేస్తలేరు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి గారు పిండం చెరువు మీద ఆయన ఇల్లు ఉండే, అది కూలగొట్టేసినారు. పబ్లిక్ కి ఏమి ఎగ్జాంపుల్ గా రేవంత్ రెడ్డి గారు తమ్ముడు ఇల్లు కూలగొట్టేసి చూపించడం జరిగింది. ఫ్యామిలీ అయినా వేరే వాళ్ళైనా కూడా మేము వదలము, అందరికి ఒకటే రూల్ అని చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. అది కరెక్టేనా లేకపోతే తప్ప? మీ వీలో, నా వీలో అయితే ఇట్ ఈస్ కరెక్ట్. It should be done. Yeah, there should be no different rule for families and friends. Yeah, it is true. So Sadikanji, what is your opinion about Hindu-Muslim harmony after 2014? Your Congress leader Rahul Gandhi ji is telling that Muslim, Hindu and Christian minorities, mainly the minorities, are suffering after 2014 when the BJP is in power. What is your opinion on it? Is it really happening, or is it just a social media PR being done by Congress and other opposition parties who want to blame the BJP?
లేదు లేదు, ఇది 100% ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఓకే, జెన్యూన్, ఇది జెన్యూన్. కాకపోతే 2014 to 18 హిందూ ముస్లిమ్స్ గొడవ పెట్టడం జరిగింది బీజేపీ ప్రభుత్వం. మన ఇండియాలో సెక్యులరిజాన్ని పోగొడుతున్నారు బీజేపీ వాళ్ళు. ఇండియాలో హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ కలిసి ఉండే దేశం ఇది. ఆ దేశంలో హిందూ ముస్లిం ని సపరేట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు మోడీ గారు. ఓకే, లాస్ట్ 2023 ఎలక్షన్ లో చూసుకుంటే హిందూ ముస్లిం గొడవ, మంగళసూత్ర గొడవ, బీఫ్ ఇష్యూ తీసుకురావడం జరిగింది, మంగళసూత్ర ఇష్యూ తీసుకురావడం జరిగింది. బీఫ్ ఎక్స్పోర్టర్స్ ముస్లిమ్స్ అంటున్నారు, బీఫ్ ఓనర్స్ హిందూ అంటున్నారు. ఇట్లాంటి ఇండియాలో కలిసి మెలిసి ఉండే దేశం, ఆ దేశంలో సెపరేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ హిందూ ముస్లిం అందరూ కలిసి ఉంటారు. ఈ ప్రపోగండాలో రారు, బీజేపీ ప్రపోగండాలో ఎవరు రారు. ఆయన మోడీ అనుకుంటున్నారు మేము ఇట్లా సపరేట్ చేస్తే వాళ్ళు గొడవలు స్టార్ట్ అవుతాయి, మనం ముస్లిమ్స్ కి పాకిస్తాన్ కి పంపించేయచ్చు అని అనుకుంటున్నారు. అది కాదు, 100% అది కాదు. ఎందుకంటే హిందూ ముస్లిం అందరూ కలిసి ఉంటారు, కలిసి పండుగలు చేసుకుంటారు మన దగ్గర. అవును, కలిసి పాడ్కాస్ట్ కూడా చేస్తారు మనలాగా. కాశ్మీర్ లో గ్రీన్ జెండా, బీజేపీ జెండా మీద గ్రీన్ కలర్ ఉంటది. ఓకే, కాశ్మీర్ లో బీజేపీ యాక్చువల్ గా సాఫ్రాన్ కలర్ కదా, సాఫ్రాన్ ఆరెంజ్ టైప్ ఆఫ్ కలర్ కదా. ముస్లిమ్స్ కి ఎలక్షన్ కోసము అక్కడ వాడుకుంటున్నారు. ఓకే, అక్కడ ముస్లిం ఓటర్స్ అటాక్ చేయడానికి ముస్లిం కి మైనారిటీ ఓట్ బ్యాంక్ కోసము ఫ్లాగ్ మీద బీజేపీ సింబల్ ఉంటుంది. ఎందుకంటే మైనారిటీస్, హిందూస్ బీజేపీ ప్రభుత్వము మాకు సపోర్ట్ చేస్తుంది, మాకు స్కీమ్స్ తీసుకొస్తుందని నమ్మి వాళ్ళు ఉట్టిగా నమ్మేసి ఓటు వేస్తున్నారు. ఆ ఓట్ కోసము, ఆ ఓట్ బ్యాంక్ కోసము వాడుకుంటున్నారు కాశ్మీర్ లో. కాశ్మీర్ లో ఎక్కువ ముస్లిం పాపులేషన్ ఉంటుంది. ఇండియాలో కాశ్మీర్ లో చాలా ఉంటది ముస్లిం పాపులేషన్, మైనారిటీ పాపులేషన్ అక్కడ చాలా ఎక్కువ. దానికోసమే ఈ మొత్తం డ్రామా నడిపిస్తున్నారు మోడీ గారు. ఇక్కడ మన సౌత్ ఇండియాకి వస్తే మీరు చూసుకోండి, బీజేపీ కలర్ మొత్తం సాఫ్రాన్ కలర్. ఇక్కడ హిందూ ముస్లిం గొడవలు అనేది సృష్టిస్తున్నారు డ్రామా. మీరు చూసుకుంటే సొంత కాన్స్టిట్యున్సీ ఉత్తరప్రదేశ్, అది టెంపుల్ కట్టించిన కాన్స్టిట్యున్సీలోనే, ఉత్తరప్రదేశ్ కాన్స్టిట్యున్సీలోనే, ఆయన సొంత కాన్స్టిట్యున్సీలోనే ఈ ఎలక్షన్ ఓడిపోవడం జరిగింది. 1 lakh votes తో ఓడిపోవడం జరిగింది ఎంపీ ఎలక్షన్స్ లో. బట్ స్టేట్ గవర్నమెంట్ ఈస్ స్టిల్ అండర్ బీజేపీ. యోగి ఆదిత్యనాథ్ ఇస్ ద సీఎం. యోగి ఆదిత్యనాథ్ ఇస్ ద సీఎం. కానీ అక్కడ హిందూ పాపులేషన్ అనేది ఎక్కువ ఉంది. ఉత్తరప్రదేశ్ లో హిందూ పాపులేషన్ ఎక్కువ ఉంది, ముస్లిం పాపులేషన్ చాలా తక్కువ ఉంది. దానికన్నా చాలా తక్కువ క్రిస్టియన్ పాపులేషన్ ఉంది, చాలా తక్కువ. అక్కడ ముస్లింస్ హిందూ గొడవలు పెడితే, ఈ డ్రామా చేస్తే మనకు ఓట్ బ్యాంక్ వస్తుందని డ్రామా చేసి హిందువులకు ఓట్ బ్యాంకు గుంజుకుని ఎలక్షన్ లో గెలుస్తున్నారు వాళ్ళు. బీఫ్ ఎక్స్పోర్టర్స్ అని, ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ముస్లిమ్స్ అని, బీఫ్ షాప్ ఓనర్స్ హిందూస్ అని,
అట్లా డ్రామా క్రియేట్ Okay. చేస్తున్నారు. అది కేవలం ఎలక్షన్స్ అప్పుడు. Hmm. ఇంకోటి లాస్ట్ 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో చూసుకుంటే మోడీ గారు సెంట్రల్ లో బీఫ్ Hmm. ముస్లిమ్స్ మీద మంగళసూత్ర డ్రామా, Hmm. ఇంకోటి పిల్లలు చిల్డ్రన్, Yes. ముస్లిమ్స్ పాపులేషన్ పిల్లలని ఎక్కువ జన్మిస్తారని, ముస్లిం పాపులేషన్ పిల్లలు ఎక్కువ ఉంటారని అక్కడ Yeah. Hmm. ముస్లిం పాపులేషన్ పిల్లలు ఎక్కువ ఉంటారు, వాళ్ళు ఎక్కువగా కంటారని Hmm. డ్రామా క్రియేట్ చేయడం జరిగింది. అంటే అది కరెక్ట్ కాదంటారా? అది కరెక్ట్ కాదు సార్, 100% అది కరెక్ట్ కాదు, రాంగ్. Okay. కరెక్ట్ కాదు. Hmm. ఇంకోటి మంగళసూత్ర మీద డ్రామా, కొత్తగా ఎలక్షన్ క్యాంపెయిన్ కొత్త డ్రామా, ముస్లిమ్స్ ని గొడవ పెట్టాలని, సెపరేట్ చేయాలని, Hmm. ఆ మంగళసూత్రు వేరే వాళ్ళకి ఇచ్చేస్తారని అట్లా డ్రామా చేయడం జరిగింది. అది అట్లా ఎందుకు ఇస్తారు ఎరగా సార్? Yeah. ఇది మొత్తము ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు డ్రామా అంతే. మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ స్కీమ్ కానీ ఇది కూడా చేయరు. ఇప్పుడు మోడీ ఆరోగ్యశ్రీ అనేది కొత్తగా 5 lakhs తీసుకురావడం జరిగింది. Hmm. అది 100 లో ఒక 2-3% ని 2-3% పీపుల్ ని అందుతుంది అంతే. ఓకే, 100 మందికి అందాల్సింది 2-3కే అందుతుంది. 2-3%. మిగిలిన వాళ్ళు ఎక్కడ పోవాలి సార్? మన రెండు తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే ఆరోగ్యశ్రీయే నడుస్తుంది ఇప్పుడు దాకా కూడా. అవునండి, అవును. ఆరోగ్యశ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీయే నడుస్తుంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో. అవును. అది తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా ఏ ముఖ్యమంత్రి చేంజ్ అయినా కూడా అది చేంజ్ చేయలేరు. అవును, దట్స్ ఏ రివల్యూషనరీ స్కీమ్. బికాస్ ఎందుకంటే అది మంచి కోసమైనా తీసుకురావడం జరిగింది, పేద ప్రజలకు అది హెల్త్ కోసం మనం తీసుకురావడం జరిగింది. దాంట్లో ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఆరోగ్యశ్రీలో ఫర్ ఎగ్జాంపుల్ డయాలసిస్ ఫ్రీ, హార్ట్ సర్జరీ ఫ్రీ, నీ సర్జరీ ఫ్రీ, ఇవన్నీ ఫ్రీ అవుతున్నాయి దీంట్లో. మోడీ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ స్కీము 100 లో 2% పీపుల్ ని అది తగ్గుతుంది. అంటే లైక్ వేరే స్టేట్ గవర్నమెంట్స్ లో కూడా ఆరోగ్యశ్రీ సిమిలర్ స్కీమ్స్ ఉంటాయి కదా? వేరే స్టేట్స్ ఏమో, మన తెలుగు రాష్ట్రాల్లో ఇది బెనిఫిషియల్ అంతే. ఓకే. వేరే రాష్ట్రాల గురించి అంత ఆరోగ్యశ్రీ అంత హెల్త్ స్కీమ్స్ ఎవరు తీసుకురాలేదు ఇప్పుడు దాకా. నా ఒపీనియన్ ఈ తెలుగు స్టేట్స్ లో ఉంది ఆరోగ్యశ్రీ. యూపీలో లేదు ఆరోగ్యశ్రీ, వేరే స్టేట్స్ లో ఎక్కడ లేదు, మీరు చూసుకోండి కావాలండి. ఇది మొత్తము బీఫ్, హిందూ ముస్లిం గొడవలు, మొత్తం ఎలక్షన్ డ్రామా మొత్తం నడుస్తుంది. ఎలక్షన్ వచ్చే ముందు, ఎలక్షన్ తర్వాత మోడీ ఎక్కడ ఉంటాడో, వాళ్ళ మినిస్టర్స్ ఎక్కడ ఉంటారో మనకు కనిపించరు. ఎలక్షన్ ఉత్తరప్రదేశ్ లో ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు బీఫ్ బ్యాన్ చేస్తాం అంటారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత బీఫ్ ని క్యాన్సిల్ చేయరు. ఇక్కడ సౌత్ ఇండియా కేరళలో వస్తే అస్సలు చెప్పరు, చేస్తాము అనరు, చేయరు అనము, బ్యాను. కేరళలో స్టేట్ బీజేపీ లీడర్స్
క్యాన్సల్ బ్యాన్ చేయము అన్నారు. అస్సలు చేయరు బ్యాన్. ఉత్తరప్రదేశ్ లో చూసుకుంటే ఎలక్షన్స్ అప్పుడు నాన్ వెజ్ ని బంద్ చేస్తారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్పోర్టింగ్ అనేది ఉంటది. కేరళలో ఉత్తరప్రదేశ్ కన్నా ఉత్తరప్రదేశ్ లో ముస్లిం పాపులేషన్ ఎక్కువ లేదు. ఉత్తరప్రదేశ్ లో అస్సలు లేదు. ఇక్కడ కేరళలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది. అవును. దానికోసం బీఫ్ ని బ్యాన్ చేయరు. ఇది కేరళ ముస్లిం కంట్రీ. అంటే వాట్ డూ మీన్ ఇస్ కేరళలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ బ్యాన్ చేయము, ఇక్కడ బ్యాన్ చేయము అని బీజేపీ లీడర్స్ అంటారా? yes సో యూ టెల్లింగ్ బీజేపీ లీడర్స్ ఆర్ షోయింగ్ డబుల్ స్టాండర్డ్స్. yeah నార్త్ ఇండియాలో బీఫ్ ని బ్యాన్ చేస్తామంటారు, సౌత్ లో కేరళలో బ్యాన్ చేయమంటారు. అదే డబుల్ గేమ్ ఆడుతున్నారు బీజేపీ వాళ్ళు. అది డబుల్ గేమ్ అంటారు. వాళ్ళు ఎడ్యుకేషన్ పట్ల వాళ్ళు చూపించారు. ఎడ్యుకేషన్ గానీ హెల్త్ గానీ బీజేపీ గవర్నమెంట్ హెల్త్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చరు దీని మీద ఇంట్రెస్ట్ జీరో ఇంట్రెస్ట్ వాళ్ళకి. హిందూ ముస్లిం గొడవలు, ఈ బీఫ్ గొడవలు, రిలీజియస్ ఇష్యూస్ దాని మీద బీజేపీ గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఎలక్షన్ క్యాంపెయిన్స్ లో హిందూ ముస్లిం గొడవలు క్రియేట్ చేస్తారు. అది ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ కోసం యూజ్ చేస్తారు ముస్లిమ్స్ ని కేవలం ఎలక్షన్స్ అప్పుడు. మెయిన్ గా ఫోకస్ చేసే ఇష్యూస్ హెల్త్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగలేదా బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు? ఇప్పుడు ఉంది. జరగలేదు సార్. Like, I mean, they are constructing a lot of airports, bridges, bullet train project కూడా నడుస్తుంది. అది ఎలక్షన్స్ అప్పుడు చెప్తారు సార్, ఆ ప్రాజెక్ట్స్ మేము చేస్తున్నాము, బుల్లెట్ ట్రైన్ వస్తది, అన్ని మెట్రో స్టేషన్, ఏమంటారు ఇది మెట్రో వస్తది, ఎడ్యుకేషన్ మీద మేము ఫోకస్ చేస్తాము, ఫీజ్ రియంబర్స్మెంట్ అంటారు. అది ఉట్టి ఎలక్షన్స్ అప్పుడు దాకానే ఎలక్షన్స్ అప్పుడే. అంటే ముంబైలో కనెక్టివిటీని పెంచే బ్రిడ్జెస్ గానీ, ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్స్, ఐఐఎంస్ కన్స్ట్రక్షన్స్ ఈ లాస్ట్ 2014 నుంచి కూడా వీఆర్ సీయింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ర్యాపిడ్లీ, ఎస్పెషల్లీ మెడికల్ కాలేజెస్ సంబంధించి. మెడికల్ కాలేజెస్ కట్టినారు సార్. ఇప్పుడు స్టూడెంట్స్ ని ఎంబీబీఎస్ సీట్స్ కోసము పైసలు తీసుకొని సీట్స్ ఇస్తున్నారు. ఫ్రీగా పాస్ అయిన స్టూడెంట్స్ ని ఫ్రీ సీట్ ఎక్కడ ఇస్తున్నారు చెప్పండి? డబ్బులతో కూడిన ఎడ్యుకేషన్. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎంబీఏ స్టూడెంట్స్ ఉన్నారు. అవును, చాలా మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కి ఫ్రీ సీట్ రావాలి. అవును, ఫ్రీ సీట్ కాదు. ఇప్పుడు కాలేజెస్ లో ఎట్లా అయిపోయిందంటే డబ్బు ఇస్తేనే సీట్ ఇస్తాము. అవును, మీరు ఇప్పుడు అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్, రిచ్ కిడ్స్ అంటే ఎట్లయినా దే ఆర్ రెడీ టు పే. ఐఐఎం ఎంబీఏలో 40 లక్షల సీటు. ఓకే, ఫర్ ఎంబీఏ 2 years కా? 2 years ఎంబీఏకి 40 లక్షలు. 40 లక్షలు. Yes, it costs somewhere around 25 to 40. Yes. రిచ్ కిడ్స్ తెచ్చి కడతారు భయ్.
తెచ్చి కడతారు సార్. అవునవును. యా. ఇప్పుడు పూర్ ఉన్నారు, అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, ఎక్కడ తెచ్చి కడతారు? అదే. దానివల్ల ఎంబీఏ డిగ్రీ వరకే ఆ స్టూడెంట్స్ ఆగిపోతున్నారు. హైయర్ స్టడీస్ కి వెంతలేరు. యు మీన్ అట్లాంటి టాప్ కాలేజెస్ లో చదవటానికి ఫీజు ఎక్కువ ఉండటం వల్ల ఇట్ ఈస్ అన్ హిండ్రన్స్. స్టూడెంట్స్ కి శాలరీస్ 50% శాలరీ పడిపోయింది సార్. 50% శాలరీ, జాబ్ ఆపర్చునిటీస్ లేవు. 1 crore ఉన్న శాలరీ ఇప్పుడు 50 lakhs కి పడిపోయింది. లోయెస్ట్ రేట్ ఆఫ్ శాలరీ ఫర్ ఎంబీఏ స్టూడెంట్స్. ఇప్పుడు ఎంబీఏ ఐఐఎం స్టూడెంట్స్, ఎంబీఏ చేస్తున్న స్టూడెంట్స్ ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ లో జాబ్ చేసుకుంటున్నారు ఫర్ 1 lakh 2 lakh శాలరీస్. ఎందుకంటే జాబ్ ఆపర్చునిటీస్ వాళ్ళకి లేవు. దానివల్ల ఐటీ కంపెనీస్ లో, సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఇట్లా జాబ్ చేసుకుంటున్నారు. కొంతమంది అయితే చిన్న బిజినెస్ కూడా సెటప్ చేసుకున్నారు ఎంబీఏ స్టూడెంట్స్. Entrepreneurship is a good thing, but unemployment is happening all over in India. Salary drops is happening all over India to every colleges. ఆల్ ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేటు చాలా ఎక్కువ అయిపోయింది. 50 to 60% అన్ఎంప్లాయ్మెంట్ ఎవ్రీ స్టేట్ లో మీకు కనిపిస్తారు. Of course, yes. తెలంగాణలో కేసీఆర్ గారు 10 years లో అన్ఎంప్లాయిడ్ యూత్ కి మేము జాబ్స్ ఇస్తాము. పెన్షన్ కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ కి 1 lakh పెన్షన్ ఇస్తాము అని. 1 lakh pension for unemployed students. అది ఒకటి ఎలక్షన్స్ అప్పుడే. అన్ఎంప్లాయిడ్ యూత్ గానే మిగిలిపోయినారు. ఎస్. సో తెలంగాణ నెక్స్ట్ క్వశ్చన్. So Sadikalji, you were talking about how BJP has used Muslims to their vote back politics agenda. So what's your opinion in your state's happenings? What is happening in Telangana from the past like 15 years or so? What is going on? What the KCR? It is not 15 years. It is 10 years. Okay. KCR ruled Telangana for 10 years. Yes. ఆ 10 years లో 12% మైనారిటీ రిజర్వేషన్ అన్నారు. ముస్లిమ్స్ కి 12% మైనారిటీ రిజర్వేషన్ ఇస్తాము అన్నారు. ఇప్పుడు ఫ్రమ్ 2014 to 18 5 years, 18 to 23 5 years, total 10 years. 10 years లో ముస్లిం స్టూడెంట్స్ అడిగితే మైనారిటీ రిజర్వేషన్ ఏమైంది అంటే మీ పేరెంట్స్ కి చెప్పాలా, గమ్మున కూర్చోండి అంటున్నారు కేసీఆర్ గారు. I mean, what I meant was last 15 years ante before KCR government there used to be Congress, right? In Telangana. Yeah. Telangana కాదు, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్. Yes. Combined United Andhra Pradesh. Yes. తెలంగాణలో లాస్ట్ 10 years లో 12% మైనారిటీ రిజర్వేషన్ ఇవ్వలేదు. సో ముస్లిమ్స్ కి మైనారిటీ రిజర్వేషన్ ఇస్తామని ఇవ్వలేదు ఇప్పుడు దాకా లాస్ట్ 10 years లో. ఇంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే 2009 లో రాజశేఖర రెడ్డి గారు 9% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ముస్లిమ్స్ కి. అది ఎప్పుడు దాకా నడుస్తుంది 9% ముస్లిం రిజర్వేషన్? ఇప్పటి వరకు కూడా నడుస్తుందా? అది నడుస్తుంది. 9% ముస్లిం. కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఇంక్రీజ్ చేస్తామని చెప్పి చేయలేదు అంటున్నారా? చేయలేదు. ఇప్పుడు దాకా 9% రిజర్వేషన్ జరుగుతుంది, నడుస్తుంది. దానికి తెచ్చిన ఇద్దరు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో
Hmm. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అవును. ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ గవర్నమెంట్ అడ్వైజర్ షబీర్ అలీ గారు, ఇద్దరు 2009 లో మైనారిటీ రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. పుట్టిగా మొత్తం ఎలక్షన్ డ్రామా కేసీఆర్ గారు. Hmm. అందుకే కొత్త గవర్నమెంట్ తెలంగాణలో వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్, ఆరోగ్యశ్రీ 5 lakhs ఉండే 10 lakhs చేయడం జరిగింది. Hmm. ఫ్రీ బస్ ఫర్ ఉమెన్, అవును. రైతు బంధు, Hmm. రైతు రుణమాఫీ Hmm. 2 lakhs. Hmm. ఇంకా కొన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా ఉంది, కానీ ఇంకా ఫైనాన్షియల్ గా Hmm. కొంచెం డౌన్ గా ఉంది గవర్నమెంట్. Okay, Sadikan ji, what is your opinion about GST? People are criticizing criticizing Finance Minister Nirmala Sitharaman when the new budget has been introduced. నిర్మలా సీతారామన్ కి మొన్న రెస్టారెంట్ ఓనర్ Hmm. ఫుడ్ ఐటమ్స్ మీద జిఎస్టి Hmm. 12% జిఎస్టి ఫుడ్ ఐటమ్స్ మీద పెట్టినారు మేడం, దానికి ఆన్సర్ చెప్పండి అంటే నో ఆన్సర్ ఫ్రమ్ ఫైనాన్స్ మినిస్టర్ శ్రీమతి Yes. నిర్మలా సీతారామన్ గారు. ఇప్పుడు జిఎస్టి ఎడ్యుకేషన్ మీద జిఎస్టి, Hmm. క్లోత్ మీద జిఎస్టి, Yes. ఫుడ్ ఐటమ్స్ మీద జిఎస్టి, Hmm. చిన్న చాక్లెట్ మీద కూడా జిఎస్టి అనేది పెట్టడం జరిగింది. ఇంక్లూడింగ్ ప్రెగ్నెన్సీలో కూడా జిఎస్టి అనేది ఉంది. హాస్పిటల్ రూమ్ ఛార్జింగ్ జిఎస్టి, ప్రెగ్నెన్సీ ఉమెన్స్ మీద కూడా ప్రెగ్నెంట్ ఉన్న ఉమెన్స్ లేడీస్ మీద కూడా 12% జిఎస్టి ఉంది హాస్పిటల్లో. And I think that's how economy will run, right? ప్రతి చిన్నదాని మీద ఎంతో కొంత జిఎస్టీ ఉంటేనే కదా ఎకానమీ విల్ రన్. అవును సార్, ఏదో లోయెస్ట్ జిఎస్టి పెట్టాలి, అన్నిటి మీద హైయెస్ట్ జిఎస్టి పెడితే ఇంక్లూడింగ్ జిఎస్టి కూడా, ఇప్పుడు జిఎస్టి కూడా బిల్స్ లో యాడ్ చేస్తున్నారు. చిన్న వస్తువు చాక్లెట్ తీసుకోవాలని కూడా జిఎస్టి ఉంది. సో ఇప్పుడు పూర్ పీపుల్ వాళ్ళు జిఎస్టి అంటే భయపడుతున్నారు. ఇప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్ మీద కూడా జిఎస్టి ఉంది. అవును. ఎట్లా కట్టాలంటే కష్టం కదా, పెట్టాలి జిఎస్టి, నో ప్రాబ్లం. 12%, 13% ఇంక్రీజింగ్ డే బై డే. జిఎస్టి is increasing. It is not decreasing, it is increasing. కొన్నిట్లో they decreased. కొన్నిట్లో they are decreased. Yes. కానీ ఎడ్యుకేషన్ మీద, ఫుడ్ ఐటమ్స్ మీద, ప్రెగ్నెన్సీ మీద ఇంక్రీజింగ్, జిఎస్టి is increasing. Yes. ఎంత మీద? ఎడ్యుకేషన్ లో. yes. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్, హెల్త్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ essential things in our life. Recently, I saw a video on YouTube where a stockbroker is asking question to Nirmala Sitharaman. He criticized Nirmala Sitharaman directly and told government is my sleeping partner because it is taking away all my earnings in the name of tax. ట్యాక్స్ ఇప్పుడు రిచ్ పీపుల్స్, డబ్బులు ఉన్న వాళ్ళు ట్యాక్స్ కడతారు. ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన హౌసెస్ లో 10% జిఎస్టి, మొన్న రీసెంట్ గా 23%. ఓకే. అది మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ మీదనే. ఓకే. 23% జిఎస్టి ఇంక్లూడింగ్ ట్యాక్స్. ఉన్న వాళ్ళు అయితే కడతారు.
పేద ప్రజలు ఎట్లా కడతారు? కట్టలేరు కదా. 23%. బైక్స్ మీద, బైక్స్, కార్స్ మీద 20% జిఎస్టీ ఉంది. Yes, 28% on bikes. 28%. హెలికాప్టర్ మీద 5%. ఇప్పుడు కొత్త మొబైల్స్ తీసుకోవాలంటే కూడా జిఎస్టీ, ఇంక్లూడింగ్ జిఎస్టీ, ట్యాక్స్. Yeah. So, Sadiq Khan sir, thank you so much for diving deep into some of the most important topics affecting India today, like from economic policies to like GST and taxes to the political dynamics shaping our society. It's been an engaging conversation with you, sir, and I think, Yeah. I'm sure it has left our listeners with plenty to think about. And Yeah. Thank you so much for giving me the opportunity. Thank you so much for giving me the opportunity, Mr. Donamini, sir. And thank you so much for sharing insightful perspectives on the pressing economic and developmental challenges like facing India today. Sir, your thoughts on these complex issues have certainly shed light on root cause of stagnation. And I think the listeners must have enjoyed listening to our podcast. And I hope our listeners take away a deeper understanding of the realities on the ground and feel inspired to think critically about solutions. It's been a privilege to host this discussion. Thank you so much. I look forward Thank you to so seeing much. the Thank you so impactful much. work you will continue to do as a student leader. Until next time, everybody stay curious and engaged. Thank you.